అని టేబుల్ బిల్లుగా వస్తుందని. అదేంటో మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎప్పుడు టేబుల్ బిల్లులే ముందుకు చెప్పరు. నిన్న పంపించారు, అది రేపు మంత్రివర్గ సమావేశమే ఆమోదించి అక్కడ పెట్టాలి అని. అయితే రేపు ఉన్న సమయంలో సరిపోతుందా లేదా, తర్వాత 2 రోజులేమో మళ్ళీ గుడ్ ఫ్రైడే ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కొన్ని సందేహాలు ఉన్నాయి. నేను కూడా మాట్లాడినప్పుడు కూడా అన్నాను, కేంద్రం నుంచి ఎవరు స్పందించి మేమే చేయబోతున్నాం, ఇలా చేస్తున్నాం, అలా వాళ్ళేమి చెప్పకపోవడం అన్నది నిజానికి మీడియా లీకుల మీద ఆధారపడాల్సి వస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా కేంద్రం నుంచి సమాచారం వచ్చింది, స్పీకర్కు పంపించారు ఇది తీసుకొస్తాము అని. అందులో సెక్షన్ 5లో చేంజ్ చేసి న్యూ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర అట్ అమరావతి అనేది చేరుస్తారు. నిజం చెప్పాలంటే జరిగేది అది. సరే, దాంతోపాటు ముడిపడిన చాలా అంశాలు కేంద్రం ఏమైనా టేకప్ చేస్తుందా అంటే వాళ్ళు ఏం కమిట్ కాలేదు ఇంతవరకు. మరి రేపేమన్నా మాట్లాడతారో తెలీదు. మధ్యలో వెంకయ్య నాయుడు గారు ఒక్కరు దీని మీద ఇనిషియేటివ్ తీసుకొని ఆయన మాట్లాడారు. ఆయన అంతకుముందు పెట్టిన ప్రత్యేక హోదా దాన్ని వీళ్ళు ఎలా చేశారో మనం చూసాం. కానీ ఇప్పుడు అదైనా ఆయన మాట్లాడారు, కానీ వీళ్ళెవరేమీ సూటిగా రాలేదు. రేపు నిజంగా అది లోక్సభలోకి వచ్చి ఆమోదం పొందితే ఒక ఘట్టం అయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. రెండోది, ఈ లోపల ఇంకో 2-3 సమస్యలు వచ్చాయి కదా. ఒకటి నిధులు కూడా ఏమైనా ఇస్తారో లేదా పూర్తి కావడానికి. అట్ అమరావతి అనేది ఒకటే కనుక పెడితే ఎనివైట్ ఇది అట్ అమరావతి, ఇటు అమరావతి అన్నందువల్ల వచ్చే పరిస్థితి ఏంటి, చేంజ్ ఏంటి కదా, చాలా ప్రశ్నలు అలా ఉన్నాయి. అది అలా పక్కన పెడితే ఏదో స్పష్టత వస్తుంది అన్నంత వరకు మనం ఆమోదించవచ్చు. కానీ నిధులు కూడా కేంద్రం మంజూరు చేయాలని అసలు అడగనే లేదు కదా వీళ్ళు అడగనే లేదు కాబట్టి వాళ్ళు ఆ మాట చెప్పే అవకాశం ఏమి ఉండకపోవచ్చు. కానీ ఈ సమయంలో ఏమంటే రాష్ట్ర స్థాయిలో మళ్ళీ ఒకసారి అమరావతి చర్చ. అదే అమరావతి మళ్ళీ ఒక రాజకీయ అస్త్రంలాగా మారిపోయి 2 పార్టీల మధ్యలో, గత పాలక పార్టీ, ప్రస్తుత పాలక పార్టీ లేదా కూటమి, వీటి మధ్యలో అదే అలాగే కొనసాగింది. నేను శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అక్కడ మూలపాడు ఆ పోర్టు దగ్గర చేసిన ప్రదర్శన వాటిలో మాట్లాడుతూ ఏమవుతుంది, దీనివల్ల ఏమి ఒరిగేది లేదు, పైగా దీనివల్ల ఏమి గ్యారంటీ ఉండదు రేపు అనే ఒక మాట వాళ్ళు చెప్తున్నారు. సరే, అవన్నీ ఎందుకు, మీ వైఖరి చెప్పండి, మీరు సభకు వచ్చి మీరు ఎందుకు వైఖరి చెప్పలేదు అని వీళ్ళు సవాలు. కానీ కేంద్రమే సహాయం చేయడం గురించి కేంద్రం ఏమి కమిట్ కానప్పుడు అప్పిప్పించడం తప్ప కేంద్రం వైఖరి కూడా గట్టిగా అడిగి తొందరగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని నిన్న వాళ్ళ 44వ వార్షికోత్సవ సమావేశంలో సభలో కూడా ఆయన చెప్తున్నారు. మరి అదే నిజమైతే చాలా రకాలు. ఇప్పుడు వచ్చే డబ్బు, ఇప్పుడు వచ్చే స్పీడ్ 2028 ఆగస్టుకు అది చాలదు. మరి దానికి ఏం చేస్తారు అనేది ఒకటి. ఎంత లేదన్నా వైఎస్ఆర్ పార్టీ ఒక ట్రాప్లో పడినట్టే ఇప్పుడు కనిపిస్తుంది. ఈ చర్చ మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత అనుకూలమా వ్యతిరేకమా, పూర్తి చేస్తారా చెయ్యరా, 3 రాజధానులు అంటారా, దాన్ని వదిలేశారా, ఏది తేల్చి చెప్పడానికి సిద్ధంగా లేదు. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పి ఇట్లాంటివి అంటే వీళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు ఆలస్యం చేశారు, వీటి గురించి మీరు చెప్తున్నారు. కానీ మీ వైఖరి ఏంటి, మేము కట్టుబడి ఉన్నాం, మేము కొనసాగిస్తాము అని అంటారా, లేకపోతే మా 3 రాజధానుల్లో అమరావతి కూడా ఉంది కదా, మేము తీసేసింది ఎప్పుడు అని అంటే 3 రాజధానులకే మీరు కట్టుబడి ఉన్నారా? కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఈ దావుడు మూతలో ఆపాల్సిన ఒక పరిస్థితి మనకి ఇప్పుడు తప్పకుండా వచ్చింది. చంద్రబాబు నాయుడిని విమర్శించడం, లేకపోతే కూటమిని, తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఒకటి సరే. ముందు మీ వైఖరి చెప్పు కదా, ముందు నేను వేరే స్టాండ్ అనేది నేను చెప్పిన తర్వాత కదా మీ స్టాండ్ నేను విమర్శించడం, నా స్టాండ్ నేను చెప్పకుండా. అలాగే కేంద్రం పాత్ర కూడా, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక దశలో కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వమని అడిగారు. అడిగితే ఏది మీ రాజధాని అని కేంద్రం అప్పుడు ఒక ప్రశ్న కూడా వేసింది. 3 రాజధానులు అన్నదానికి బీజేపీ కూడా అనుకూలంగా ఉందని కొంతకాలం నడిచింది. అసలు కేంద్రం యొక్క ఆశీస్సులు, మోదీ ఆశీస్సులు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇంత సాహసం చెయ్యడు అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు అప్పుడు ఇప్పుడు కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో రేపు పార్లమెంట్లో కనుక దీని మీద చర్చ జరిగితే అప్పుడు వైసీపీ ఏం చెప్తుంది, అంతకుమించి బీజేపీ ఏం చెప్తుంది. ఎందుకంటే వైసీపీ వైఖరి చెప్పాలని నేను ఖచ్చితంగా అడుగుతాను. ఈ దావుడు మూతలు ఇవి సరిపోవు. బట్ అట్ ది సేమ్ టైం కేంద్రం యొక్క వైఖరి కూడా సంపూర్ణంగా చెప్పాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది, అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇంకొకరైనా కేంద్రం బాగా సాయం చేసింది అంటున్నారు. నాకు తెలిసినంత వరకు కేంద్రం అంత అదనంగా కాదు కదా, కనీసంగా కూడా వాళ్ళు చేసిన కొద్దిపాటి సాయం. వెంకయ్య నాయుడు అర్బన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ డ్రైనేజీలు ఇట్లాంటి వాటి కోసం చేసింది, ఏం చేసినా కానీ. అంటే హోదా అడిగినా ఆ నిధులు కాస్త 2,500 కోట్లు ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ ఈ బిల్లు గురించి కేంద్రానికి ఫోన్ చేసినా అన్ని వెంకయ్య నాయుడు చేశారు. మిగతా తప్ప అవి జరగకపోవటం అట్లా ఉంచి. కాబట్టి రేపు చూడాలి మరి ఏ కారణం వల్ల అన్నది. సమయం చాలా తక్కువగా ఉంది, సభ దాదాపు వాయిదా పడుతుంది. 4వ తారీఖు తర్వాత పార్లమెంట్ ఉండదు. సో నిజంగా అయితే ఒక ఘట్టం కనీసం ఒక చట్టబద్ధమైన భాగం అయిపోతుంది. 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా యాక్ట్ అని చెప్పుకోవడానికి వస్తుంది, ఇంకేం లేదు. కాస్ట్ కాదు, లేదా ప్లాన్ కాదు, ఏం కాదు. అది అయిన తర్వాత కొన్ని అనుబంధ ప్రశ్నలు వస్తాయి. అందులో ముఖ్యమైనది సింగపూర్ రోల్ ఏంటి అనే ప్రశ్న వస్తుంది. సింగపూర్తో మళ్ళీ పెట్టుకోవటము వీటికి సంబంధించి నారాయణ కూడా నిన్న కూడా మాట్లాడుతున్నారు. మంత్రి ఇదంతా మీరు విషయం కక్కుతున్నారు, మా మీద అనవసరంగా అమరావతి మీద విషయం కక్కుతున్నారని. ఆ విమర్శ పోగొట్టుకోకపోతే మటుకు వైఎస్ఆర్ పార్టీకి అదొక ఎప్పుడు నెగిటివ్ పాయింట్. అది వాళ్ళు చేసిన దాంట్లో రాజధాని నిర్మాణం కొనసాగించకపోవటం. రెండవది ఇళ్ల స్థలాలని మేమే ఇచ్చాము, వాటిని మీరు రద్దు చేశారు. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఏం జరిగింది అక్కడ? అందరికీ కొంత పరిమితంగా ఇచ్చారు. ఆ న్యాయ ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. ఆ తర్వాత హైకోర్టులో అదొక సవాలుకు గురైంది. అందుకని నిజంగా రేపు లోక్సభ ఆమోదం అన్నది ఒక తతంగంలాగా, ఒక ఘట్టంలాగా పూర్తి అయిన తర్వాత తదుపరి చర్యలు కేంద్రం, రాష్ట్రం, ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఏం చేస్తాయనేది మనం చూడాలి. ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సార్ బీజేపీకి ఒక్క చోటేనా, మోడీకి రివర్స్? అంటే ఈ శాసనసభ ఎన్నికల సర్వేలో మీరు చూస్తున్నారు, పాండిచేరి కలిపితే 5 అనుకోండి. సో అస్సాంలో ఏదో అనేది తప్పితే మిగిలిన ఎక్కడ కూడా కొత్తగా గెయిన్ చేస్తారు అన్నది అయితే కనిపించట్లేదు. బెంగాల్ కూడా మళ్ళీ మమతా వైపే మొగ్గు చూపిస్తున్నారు. అదే చూపిస్తున్నారు. నిజానికి వాళ్ళు కూడా మళ్ళీ ఆ కమ్యూనిస్టులు పెరగడం, దీనికంటే మమతానే ఉంటే సేఫ్ అనే ఒక ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంది. నిజానికి కమ్యూనిస్టుల ఆరోపణ అయితే మీరు ఏదో ఒక విధంగా మమతా బెనర్జీని హీరోయిన్ చేస్తుంటారు. చివరికి వచ్చేసరికి మీరు ఏదో అనడమో, ఆమె సవాళ్ళు విసరడము, ఆమె వచ్చి కోర్టులో కూడా వాదించింది సినిమాలో హీరోయిన్ లాగా ఆమె స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి. అందుకని మీరే కావాలని, ఇప్పుడు తెలంగాణలో వింటుంటాం, కావాలని మీరు లేని సమస్యలు పెద్దవి చేసి మమతా బెనర్జీని ప్రొజెక్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేది వాళ్ళ ఆరోపణ. వాస్తవానికి బెంగాల్లో వామపక్షాలు వాళ్ళు బలహీనంగా ఉన్నారు కూడా. కేరళలో ఇంకోటి, తెలంగాణలో మనం చూస్తుంటాం కదా, మీరు అంటే వాళ్ళతో కలిసారంటే వీళ్ళతో కలిసారని. కాంగ్రెస్ అనేది బీజేపీకి అని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అంటే, అసలు ఎల్డీఎఫ్ అనేది బీజేపీతో చేతులు కలిపిందని నిన్న కూడా శశి థరూర్ విమర్శిస్తున్నారు. కానీ ఏదేమైనా బీటీఎం. అందుకే మోదీ నిన్న ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు కేరళకు, మేము వాళ్ళకి బీటీఎం కాదు, వీళ్ళకి బీటీఎం కాదు, మేము ఏ టీం కేరళలో అంటున్నారు. ఆయన అంటున్నారు కానీ